నమస్కారం, మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో అన్నదాత ఫర్టిలైజర్ దుకాణం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. ఉదయం నుండి లైన్లో చిట్టీలతో ఉన్న అమాలీలతో యూరియా బస్తాలు బయటకు పంపిస్తూ బ్లాక్లో అమ్ముకుంటున్నారంటూ రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల నిరసనతో అక్కడికి చేరుకున్న వ్యవసాయ అధికారిని పూజ ఫర్టిలైజర్ దుకాణ యజమానులకు నోటీసులు జారీ చేశారు. తమ అనుమతి లేకుండా అమాలీలతో యూరియా బస్తాలు బయటకు ఎందుకు పంపిస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆల్రెడీ అమలు చెప్తున్నారు మేడం ముందే చెప్తున్నారు డైరెక్ట్ అమలు పేర్ల మీద 40 మేము పొద్దుగానే సాయంత్రం నిలబడితే నాకు బస్తాలు దొరకలేవు. వాళ్ళు చెట్టు ఇంకా 200 అమ్ముకుంటున్నారు. ఇంకా మారకపోతే చెప్పండి. ఇక ఒకసారి బ్లాక్ చేసిన యూరియా యజమానులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. బ్లాక్ చేసిన యజమానులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. బ్లాక్ చేసిన యూరియా యజమానుల వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం. దొంగలు మీరు ఇంకేం కాలే. రాజ్యం, దోపిడి రాజ్యం. బ్లాక్ చేసిన షాప్ యజమానులపై వెంటనే మాకు ఏవో ఆల్రెడీ మాకు చిట్టి రాసి ఇచ్చింది. 300 బస్తాల్లో ఎంత షాపు పంపించారు. అయితే మాకు బస్తాలు రాలేదు. ఎందుకు రాలేదని మేము నిలదీస్తే, మేడంను తీసుకొచ్చి ఇక్కడ నిలదీస్తే ఆల్రెడీ షాప్ ఆయన ఏం చెప్తుందంటే మేము 40 బస్తాలు హమాలోకి ఇచ్చేసినాము, ఎందుకంటే వాళ్ళకి ఇవ్వకపోతే మాకు పని చేస్తలేరు అని వాళ్ళు చెప్తున్నారు. మేడం ఏం చెప్తుందంటే నా పర్మిషన్ లేకుంటే మీరు ఎలా ఇచ్చిందని మేడం అడిగితే కూడా మాకు బస్తాలు లేదు. ఇప్పుడు దాని 40 బస్తాలు మేము లైన్లో నిలబడితే మాకు బస్తాలు దొరకడం లేదు. వీళ్ళు షాపోలు అమల పేరు మీద 40 బస్తాలు అదనంగా అమ్ముకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు మాకు టోకెన్ నంబర్ గా 300 బస్తాలు ప్రతి రైతులకు ఇచ్చినట్టు మీరు ప్రూఫ్ చూపెట్టారు. మా దగ్గర టోకెన్స్ ఉన్నాయి. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు, దౌర్జన్యంగా వాళ్ళు ఏమంటారు అంటే మేము ఇక్కడే అమ్ముకుంటాం. ఏం చేసుకుంటారు మేము ఇంకోటి సార్ గ్రోమర్లకు వెళ్ళాం. మేము ఆ రోజు గ్రోమర్ వెనకాల మళ్ళీ స్టాంపేజ్ ఇచ్చారు. ఏంటంటే మీకు ఈ రోజు రాలేదు, మళ్ళీ మేము ఇస్తామని చెప్పేసి అక్కడ స్టాంపేజ్ ఇచ్చారు. మేము మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఈ రోజు కూడా ఇక్కడ కూడా మళ్ళీ అదే పరిస్థితి. బ్లాక్ అమ్ముకుంటున్నారు. మేడం తోటి మాట్లాడండి. మేము 300 బస్తాలకు టోకెన్ ఇస్తాము. టోకెన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు 25 మందికి తక్కువ పడ్డాయి. ఎందుకు పడ్డాయని అడుగుతుంటే అమ్మాలి వాళ్ళు తీసుకెళ్ళారని అడుగుతున్నారు. మా పర్మిషన్ లేకుండా మీరు అమ్మాలి వాళ్ళకి ఎందుకు ఇవ్వడం చెప్పి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకు రాష్ట్రీయ టోకెన్ల కంటే ఎందుకు మిగిలిపోయినాయని వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. మాకు ఈ నోటీస్ ప్రకారం వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎవరికి అమ్ముతారు ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనైనా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రాంతంలో గత నెల 15 రోజుల నుంచి సరిపడే యూరియా దొరకక రైతులందరూ అనేక ఇబ్బందులు పడుతుంటే, రోజుల పడి తిరుగుతుంటే పని పాట వదిలిపెట్టుకొని
ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎక్కడ ఎరువులు వస్తాయి, ఏ దుకాణంలో ఎరువులు వస్తాయి, ఏ అధికారి ఏం చెప్తారని చెప్పేసి అలా చుట్టూ తిరుగుతుంటే వచ్చిన యూరియాను కొంతమంది బట్లర్ షాప్ యజమానులు కావాలని చెప్పేసి వచ్చిన యూరియాను బ్లాక్ చేసి బయట ఎక్కువ ధరలకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అనుచరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అనుచరులకు రైతులకు ఇంత తప్పేం లేదు. ఎక్కువ ధరకి ఎందుకు అడుగుతున్నాం, ఎందుకు అమ్ముకుంటున్నాం అడుగుతున్నాం. అదేవిధంగా మబ్బున 4 గంటల నుంచి రాత్రి 10 గంటలకు వస్తే లైన్లో నిలబడితే 500-600 బస్తాలు వస్తే అందుకని 200-300 బస్తాలు మాయం చేసి మిగతా 200-300 ఇస్తే ఏం సరిపోతాయని అడుగుతున్నాం. అధికారులకు మొన్ననే విజ్ఞప్తి చేసినాం. వ్యవసాయ అధికారులకు బట్లర్ షాప్ యజమానులు లాక్ చేస్తున్నారు, బయట అమ్ముకుంటారు, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు. ఇవాళ రైతులు పొద్దుగాల ఉదయం 8 గంటలు 9 గంటల నుంచి ఈ టైం వరకు ఉంటే అన్నదాతలో బట్లర్ ఎరువుల దుకాణంలో 550 బస్తాలు వచ్చినాయని చెప్తే 4 క్యూలో నిలబడడం జరిగింది. దాదాపు 350 బస్తాల పైన అయిపోయిన తర్వాత అయిపోయినాయని చెప్పడం జరిగింది. మరి మిగతా బస్తాలు 7,000 అడిగాం. రైతులకు రాసిచ్చిన చిట్టుల మీద రాసిన వ్యవసాయ అధికారులు ఆ చిట్టులు ఎందుకు మిగిలిన అడుగుతున్నాం. మీకు ఎంత స్టాక్ వచ్చిందో తెలుసు అధికారులకు, మరి ఎందుకు మిగులుతాయని అడుగుతున్నాం. ఆ చిట్టులకు ఇవ్వకుండా ఆ బస్తాలు ఏమైనా అడుగుతున్నాం. బస్తా ఏదైతే షాపులకు రాసిండ్రో ఆ షాపులు ఎందుకు లేవని అడుగుతున్నాం. మేము మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సరిపడా ఎరువులు అందుతున్నాం, వచ్చిన ఎరువులను బ్లాక్ చేయకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎక్కువ ధరలకు అమ్ముకోకుండా చూడాలని చెప్పి అడగడం జరిగింది. ఇవాళ జరిగేది ఎక్కువ ధరకు అమ్ముతున్నారు, ఎక్కడో బ్లాక్ చేసినట్టు కనబడుతుంది. ఇలా ప్రభుత్వం సరిపడా ఎరువులు పంపించే పరిస్థితి లేదు. ఇలా బ్లాక్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఎక్కువ ధరలకు అమ్ముతే చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రైతులకు అన్యాయం చేద్దని చెప్పి షాప్ యజమానులకు కోరుతున్నాం. బట్లర్ షాప్ యజమానులకు వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోండి, లేకపోతే మీకు వచ్చిన యూరియాను తప్పకుండా వంచాలి. రోజుల ఒక్క యూరియా బస్తా కావాలంటే 4 రోజులు తిరగాల్సిన పరిస్థితి ఉన్నది. ఇలా ఒక ఎకరానికి 4 బస్తాలు వేస్తే 12 రోజులు తిరిగితే ఏ రకంగా ఇలా రైతులు ఇలా ఉండబడుతున్నది. కష్టపడుతున్నారు, పొద్దున్నాక 10 రూపాయలు ఉంటారు, ఆర్థికంగా నష్టపోతున్నారు. 2 ఎకరాల పైన వాళ్ళు 2 బస్తాలు 8 బస్తాలు 10 బస్తాలు కావాలంటే 20 రోజులు తిరగబడుతున్నది. రోజు వస్తున్నారు రైతులు అడుగుతున్నారు. ప్రభుత్వం అంటుంది బట్లర్ షాప్ యజమానులు వీళ్ళు వచ్చిన వాళ్ళతో చెప్తారు, తప్పుడు తడకగా ప్రభుత్వాన్ని నివేదిస్తారు. ఒక ఎకరానికి 4 బస్తాలు పడితే 1 బస్తా దొరికితే ఏం చేస్తారని అడుగుతున్నాము. మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బ్లాక్ చేసిన బట్లర్ షాప్ యజమానులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కువ ధరలు అమ్మిన బట్లర్ షాప్ యజమానులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా 15 రోజులు అవుతుంది ఎరువులు సక్రమంగా రాక. ఇప్పటికే పంట ఎదిగింది, దిగుబడి వస్తుందో రాదని భయాందోళన ఉన్నారు. కనీసం సరిపడే ఎరువులు ఇప్పటికైనా అందించాలి. అంతా ఎదుగుదల జరిగింది, వాళ్ళకు భయాందోళన లేదు. కాబట్టి ప్రభుత్వం వస్తుందని చెప్పడం జరిగింది. వచ్చిన ఎరువులను సక్రమంగా పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకునే పరిస్థితులు ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఏదైతే వచ్చిన ఎరువులు సక్రమంగా పంచే విధంగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా ఉద్యమిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని తెలుపుతున్నాం.